మిస్ సిరి, నిజంగా మీరు అన్ని టెస్ట్లలో మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. ఇంటర్వ్యూలో కూడా బాగా ఆన్సర్స్ చెప్పారు. కానీ ఐఎమ్ సారీ టు సే దిస్, మీకంటే 1 పాయింట్లో వేరే పర్సన్ లీడ్లో ఉన్నాడు. సో జాబ్ తనకి కన్ఫర్మ్ అయింది. మీకు మంచి టాలెంట్ ఉంది. ఇంకా ఎక్కడైనా ట్రై చేయండి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. దేవుడా, ఏంటిదంతా? ఇంకా ఎన్ని రోజులు ఇలా? అక్క, ఏమైంది? జాబ్ ఓకే అయిందా? లేదు, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఒక జాబ్ కూడా సంపాదించలేకపోతున్నాను? దేవుడు నన్ను చూడట్లేదు, నాపై కొంచెం కూడా కనికరం చూపించట్లేదు. ఎందుకలా అనుకుంటున్నావు? ఇంకా అలాగే వెతుకు, ఖచ్చితంగా దొరుకుతుంది. జాబ్లో ఫెయిల్ అయినంత మాత్రాన దేవుడు నీ జీవితాన్నే ఫెయిల్ చేశాడన్నంతగా అనుకోకు. అలాగే ట్రై చేయి, నా మాటను నమ్ము. ఖచ్చితంగా నీకు మంచి జాబ్ దొరుకుతుంది. ఇప్పటిదాకా నువ్వు రిజెక్ట్ అయిన వాటన్నిటికంటే సూపర్ జాబ్ నీకు వస్తుంది. నీకు అర్థం కావట్లేదు. నీకు తెలుసా, ఇది నేను వెళ్ళిన 10వ ఇంటర్వ్యూ. టెస్టులన్నీ పాస్ అవుతాను, ఇంటర్వ్యూ వరకు వెళ్తాను, కానీ లాస్ట్లో ఏదో ఒకటి అవుతుంది. కొన్నిసార్లు నాకేమైనా శాపం ఉందా అని అనిపిస్తుంది. నా దగ్గర మంచి సర్టిఫికేట్స్ ఉన్నాయి, అయినా నేను జాబ్ పొందలేకపోతున్నాను. నాతో పాటు చదివిన వాళ్ళందరూ మంచి మంచి జాబ్స్ చేస్తూ అవుట్ స్టేట్స్కి వెళ్ళిపోయారు. నేను ఇంకా జాబ్ కోసం ఎక్కడిక్కడికో వెళ్తున్నాను. నేను అలసిపోయాను, నాకు ఇంకా నమ్మకం లేదు. అక్క, ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ నమ్మకం ఉంటుంది. వెనకడుగు వేయకు. నేను ఇంకా ఇలాంటి మాటలు వినాలని అనుకోవట్లేదు. విశ్వాసం విశ్వాసం ఏంటి విశ్వాసం? ఎలా డెవలప్ చేసుకోవాలి విశ్వాసాన్ని? ప్రార్థన చేస్తే ఆన్సర్ రాదు, ఏదైనా అడిగినప్పుడు అది జరగదు. నాకు చిరాకు వస్తుంది. నేను మనిషిని, అందరికీ ఈజీగా జాబ్స్ వస్తున్నాయి. వాళ్ళందరికీ విశ్వాసం ఉన్నదనా? కాదు. కొంతమంది దేవుని ఎరుగని వారు, దేవునికి ఎలా ప్రార్థించాలో తెలియని వారికి కూడా జాబ్స్ వస్తున్నాయి. కానీ నా వరకు వచ్చేసరికి నో. అయితే నేనెందుకు విశ్వాసాన్ని చూపించాలి? ప్రతిసారి ప్రతి ప్లేస్లో నేను ఒకే మాట వింటున్నాను, సారీ సారీ సారీ. మొదటి నుంచి నాకు ప్రేయర్ వల్ల ఏం ఉపయోగం లేదని తెలుసు, కానీ అలా చేసుకుంటూ వచ్చాను. ఇంకా చేయదలుచుకోలేదు. లేదక్క, అలా అనకు. జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. వాటన్నిటిలో ఎదురెగుతూ దేవునిలో ముందుకెళ్ళాలి. అక్క, నీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ ఒక మాట చెప్తాను. ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు అది మొక్కగా మారటానికి తనని తాను చీల్చుకోవాలి. ఆ క్రమంలో దానికి ఎంత భారంగా ఉంటుందో మనం చెప్పలేం. అయినా పట్టు వదలకుండా తనని తాను చీల్చుకుంటూ కొత్త చిగురుతో పైకి లేస్తుంది. ఆ క్రమంలో దేవుణ్ణి నిందిస్తుందా? లేదు. ఎందుకంటే ఆ బాధను ఓర్చుకునేంత ధైర్యాన్ని, ఓపికను ఇచ్చేది దేవుడే కాబట్టి. మన జీవితం ఆ మొక్క కంటే ఎంతో శ్రేష్టమైనది. అక్క, జీవితంలో అంతకంటే పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ప్రతి సవాళ్లలో దేవుడెప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. తగిన సమయంలో లేవనెత్తుతాడు. అయిపోయిందా? నేను అలసిపోయాను, వెళ్ళి పడుకుంటాను. సరే, కానీ దేవుడి నుంచి దూరంగా వెళ్ళకు. దేవుడెప్పుడు సిగ్గుపరచబడనివ్వడు. తగిన సమయంలో ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోయేలా గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తే చాలు. నిన్నేం అనలేను, ఎందుకంటే నా బాధ నీకు చెప్పినా అర్థం కాదు. ప్రతిసారి తిరస్కరించబడితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు. అక్క, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? రెడీనా? ఎందుకు? అదేంటి, మనం చర్చికి వెళ్ళాలి కదా, నువ్వు చర్చికి రావట్లేదా? నాకు చర్చికి వచ్చే మూడ్ లేదు, కానీ నన్ను వదిలే. ఏంటి, దేవుని సన్నిధికి రావడానికి మూడ్ లేదా? దేవుణ్ణి ఆరాధించడానికి ఏ మూడ్ కావాలి? నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి ఇక్కడి నుంచి. నాకు ఇష్టం లేకుండా బలవంతంగా దేవుణ్ణి ఆరాధించలేను కదా. నాకు ఇష్టమైనప్పుడు వస్తాను. అక్క, కొన్ని మన జీవితంలో పొందాలంటే తగ్గింపు ఉండాలి. దేవునితో సహవాసం లేని జీవితం వృధాగా మిగులుతుంది. దేవుడు తను అనుకున్న మంచి స్థానంలో నిన్ను నిలబెట్టాలంటే మొదటగా నువ్వు దేవునికి సరెండర్ అవ్వాలి. నువ్వు దేవుణ్ణి పూర్తిగా నమ్మితేనే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అయిపోయిందా చెప్పడం? ఒక దారిన వెళ్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దానికి తగినట్టుగా మన నడతలను మార్చుకుంటూ వెళ్ళాలి. కానీ దారి బాలేదని అలిగి కూర్చుంటే అక్కడే ఆగిపోతాం.
మనల్ని నడిపించడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన బాటల్లో కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు, కానీ సరైన డెస్టినీకి చేరుతాం. ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటావా, చర్చికి వెళ్తావా? నేను నీ మాటలు వింటున్నంతసేపు నువ్వు చెప్తూనే ఉంటావు. నేనే వెళ్ళిపోతాను. దేవా, అక్కని నువ్వే మార్చాలి. అక్క, ప్రే చేసుకుందామా? నాకు నిద్ర వస్తుంది. నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకో, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను ఒక దాని గురించి ఆలోచిస్తున్నాను. మనం ప్రే చేసుకున్నాకే నేను పడుకుంటాను. నీకు నిజంగా ప్రార్థించాకే పడుకోవాలని ఉంటే నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి చేసుకొని పడుకో. బలవంతంగా నన్ను ప్రే చేయమని విసిగించకు. సరే, నేను వెళ్తున్నాను, కానీ నువ్వు పడుకునే ముందు ప్రార్థన చేసుకోవడం మాత్రం మర్చిపోకు. నువ్వు చేసే ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడేమో, నా ప్రార్థనలకు జవాబు రావడం లేదు. సో నాకు ప్రార్థించాలని లేదు. అక్క, మంచి క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు నీలో లేకుండా పోతున్నాయి. కేవలం నువ్వు అడిగింది దొరకలేదని నీకోసం ఎంతో త్యాగం చేసిన దేవుణ్ణి ఆరాధించడం మానేస్తావా? మనం బాధలను అనుభవించకూడదని ఆయన మన కోసం మూల్యం చెల్లించాడు. అయినా ఇంకా మనం బాధలను అనుభవిస్తున్నాం. ఇంకా ఆయన త్యాగానికి ఏం ప్రయోజనం ఉంది? ఎందుకు ఆరాధించాలి? అంటే అవసరాల కోసం దేవుడు కావాలా? దేవుడు నిన్ను సృష్టించినందుకు ఆరాధించాలి. ఆయన మన పాపాలను తీసివేసినందుకు మనం ఆరాధించాలి. నరకానికి వెళ్లకుండా నిత్య జీవాన్ని ఇస్తున్నందుకు ఆరాధించాలి. నిత్యం మనకు తోడు వెన్నంటే ఉన్నందుకు ఆరాధించాలి. తను దేవుడై ఉండి దాసదాసులుగా కూడా పనికిరాని మనల్ని దేవుని దత్తపుత్రులుగా చేసి కుమారులు కుమార్తెలుగా పిలువబడేలా చేసినందుకు ఆరాధించాలి. తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని నీతిమంతులుగా చేసినందుకు ఆరాధించాలి. నిత్య రాజ్యానికి వారసులను చేసినందుకు ఆరాధించాలి. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటిది కేవలం నువ్వు అడిగింది ఇంకా పొందలేదని ఆరాధించడం మానేస్తానంటే అదెంతో సిగ్గుచేటు. ఈ లోకం పర్మనెంట్ అనుకుంటున్నావా? కాదు. యుగ యుగములు జీవించే లోకం ఇంకొకటి ఉంది. అది నరకమా పరలోకమా అనంటే మనం చేసిన పాపాలకు నరకమే తథ్యం. కానీ మన పాపాలన్నిటినీ తన మీద వేసుకొని మనం చెల్లించాల్సిన మూల్యం ఆయన చెల్లించాడు. కాబట్టి ఇప్పుడు మనం పరలోకానికి వారసులం అవుతాం. కేవలం అవసరం ఉన్నప్పుడు దేవుడు, తరువాత లోకం అనే విధంగా ఉండే పండగ క్రైస్తవులుగా ఉండదు. దేవుడు మన కోసం ఏం చేశాడో దాన్ని బట్టి ఆరాధించాలి. నువ్వు అడిగిన దానిని ఇచ్చే క్రమంలో కొంచెం లేట్ అవ్వచ్చు. తగిన సమయంలో ఇస్తేనే మనకు దాని విలువ తెలుస్తుంది. అడిగిన ప్రతిదీ ఇస్తే ఇచ్చేవాడి మీద, అలాగే ఇచ్చిన దాని మీద మనకు విలువ ఉండదు. నీకేం కావాలో దేవునికి తెలుసు. ఎప్పుడు మనకు ఏమి ఇవ్వాలో, ఏ టైంలో ఇస్తే మనకు మంచిదో అప్పుడే ఇస్తాడు. మనం ఇప్పటి పరిస్థితిని బట్టి కొన్ని అడుగుతాం, కానీ దేవుడు మన ఫ్యూచర్ని చూసేవాడు. ఎప్పుడు ఏమిస్తే మంచిదో అప్పుడే ఇస్తాడు. అక్క, చిన్న చిన్న విషయాల కోసం నీ హృదయాన్ని దేవుని నుంచి దూరం చేసుకోకు. ఎందుకంటే సాతాను చిన్న అవకాశపు దారి నుంచి వచ్చి పెద్ద నాశనానికి దారి తీస్తాడు. లేట్ అవుతుంది, కష్టాలు ఎక్కువ అవుతున్నాయని బాధపడకు. బంగారం అగ్నిలో కాల్చబడినప్పుడే పాతగా ఉన్నప్పటికంటే కూడా కాల్చబడ్డాక దాని విలువ పెరుగుతుంది. దేవుడు మన విలువను పెంచేవాడే కానీ తగ్గించేవాడు కాదు. ఆయనపై విశ్వాసం పెట్టి ఎదురు చూసిన వారెప్పుడు సిగ్గుపరచబడలేదు. నీకు టైం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా నువ్వు గొప్ప స్థానంలో ఉంటావు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను చాలా సెల్ఫిష్గా ఆలోచించాను. ఒక్క జాబ్ కోసం దేవుడు నాకు చేసిన మేలులన్నిటినీ మర్చిపోయాను. దేవా, నా తెలివిలేని తనాన్ని బట్టి, నా సెల్ఫిష్ని బట్టి నన్ను క్షమించండి. ఒక క్రిస్టియన్గా దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అని తెలుసుకున్నాను. నేను సాతాను వలలో పడి పాపం చేయకుండా నన్ను కాపాడినందులకై నీకు వందనాలు. థ్యాంక్ గాడ్, మొత్తానికి నువ్వు మళ్ళీ నిజమైన క్రిస్టియన్గా ఆలోచిస్తున్నావు. ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను దేవుణ్ణి ఆరాధించడం మానను. వావ్, సూపర్. సరే అక్క, మనం ప్రే చేసుకుందాం. థ్యాంక్ యూ దేవా. అక్క, ఏమైంది? ఏదో టెన్షన్లో కనిపిస్తున్నావు. ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది. ఓ అవునా, మరెందుకు డల్గా ఉన్నావు? ఇందులో కూడా రిజెక్ట్ అవుతానేమో అని భయంగా ఉంది. ఎంత నమ్మకం విశ్వాసం తెచ్చుకోవాలని చూసినా ఇంతకు ముందు జరిగినవి గుర్తుకు వచ్చి నీరసించిపోతున్నాను.
మళ్ళీ ఇలాగే జరుగుతుంది అని నాలో ఏదో తెలియని భయం నన్ను వెనక్కి లాగుతుంది. లేదక్క, ధైర్యం తెచ్చుకో, నమ్మకాన్ని విడిచిపెట్టకు. దేవా, నాకు అపనమ్మకం కలగకుండానట్లు నీ కృపని నా మీద ఉంచు అని ప్రార్థన చేసుకో. మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు అడుగు వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని బైబిల్ చెప్తుంది. పాతవి గతించను, ఇదిగో సమస్తమును నూతన మాయను అని నిన్ను నువ్వే దేవుని వాక్యంతో ధైర్యపరుచుకో. దేవుడు నీ వెన్నంటే ఉన్నాడు, తప్పకుండా విజయం నీదే. థ్యాంక్ యూ తల్లి, నీ మాటలు నాకెంతో నమ్మకాన్ని బలాన్ని ఇచ్చాయి. మిస్ సిరి, కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్. మీరు రేపటి నుంచే వర్క్ స్టార్ట్ చేయండి. వావ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోవద్దు. మనల్ని ఆశీర్వాదంలోకి నెట్టేవి ఏంటో తెలుసా? మన ప్రాబ్లమ్సే. ఎంత భయంకర సిచ్యువేషన్లో మనం ఉన్నామో అంత గొప్పగా మన పరిస్థితులు మారబోతున్నాయని అర్థం. మనం కష్టాల్లో ఉన్నామంటే గొప్పదేదో పొందుకోబోతున్నామని అర్థం. అది మనం పొందకుండా సాతాను మనకు దేవునిపై అనుమానాన్ని, కోపాన్ని పుట్టించి దేవునికి, ఆ ఆశీర్వాదానికి దూరం చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి క్లిష్ట పరిస్థితుల్లో తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారా? అయితే దేవుడు మిమ్మల్ని అనేక మందిని పోషించే స్థానంలోకి తీసుకెళ్తున్నాడని అర్థం. మీరు దేంట్లో అయితే కష్టపడుతున్నారో అందులో నుంచి మిమ్మల్ని లాగి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని మీరు చేరదీసేలా మారుస్తాడు, మార్చబోతున్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.